మార్నింగ్. మీకు ఈరోజు కిషోర వికాసం సమ్మర్ క్యాలెండర్ 2026 దానికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేయడానికి వచ్చానండి. మనకి కిషోర వికాసం కార్యక్రమం వేసవి ప్రత్యేక ప్రచారం 2026 దీనిలో భాగంగా కిషోర వికాసం అనేది బేటీ బచావో బేటీ పడావో మిషన్ శక్తి పథకం కింద మహిళా అభివృద్ధి అండ్ శిశు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమం అండి. సో దీంట్లో మొదటిగా ప్రత్యేక లక్ష్యం ఏంటి అంటే 11 నుంచి 18 సంవత్సరాల వయసు గల కిషోరులు, బాలికలు, బాలురు సమగ్ర సాధికారిత మరియు అభివృద్ధి, వాళ్ళ యొక్క అభివృద్ధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుందండి. ప్రధాన దృష్టి ఏంటి అంటే బాల్య వివాహాలు, పాఠశాల మానివేత, బాల కార్మికత్వం నివారణ, విద్య, ఆరోగ్యం, జీవన నైపుణ్యాలు, భద్రత, లింగ సమానత్వం ప్రోత్సాహం. సో అంతేకాకుండా వేసవి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సెలవు కాలాన్ని సురక్షితమైన, క్రమబద్ధమైన, అర్థవంతమైన కార్యకలాపాల కోసం వినియోగించడం. సో ఈ క్యాంప్ని మనం ఎలా కండక్ట్ చేస్తున్నాము అంటే మే 1 నుంచి జూన్ 11 వరకు కూడా మనము ఈ కార్యక్రమాలను అయితే మన అంగన్వాడీ పరిధిలో ఉన్న కిషోర బాలికలందరినీ కూడా పిలిచి మనం ఈ కార్యక్రమాలను అయితే జరుపుతామండి. సో దానిలో భాగంగా మనం కొన్ని గ్రూప్స్ని అయితే ఫామ్ చేయాలండి. సో ప్రతి గ్రూపు సఖీ గ్రూపులని ఉంటాయండి. తర్వాత యువ గ్రూపులు. సఖీ గ్రూప్ అనేది ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే కండక్ట్ చేస్తామండి. ఈచ్ గ్రూప్కి వచ్చేసి 15 నుంచి 20 మందిని ఆడపిల్లల్ని మనం ఇందులో గ్రూప్గా ఫామ్ చేస్తామండి. దీన్ని సఖీ గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుంటాము. యువ గ్రూపులు అనేది బాలురికి సంబంధించిందండి. దీంట్లో కూడా 15 నుంచి 20 మంది బాలురని ఒక గ్రూప్గా ఫామ్ చేసి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాము. అయితే ఇవి వారానికి ఎన్నిసార్లు కండక్ట్ చేస్తాము అంటే వారంలో మంగళవారం మరియు శుక్రవారం కూడా మనం ఈ కమిటీ గ్రూపులు అనేవి కండక్ట్ చేస్తాము. అంతేకాకుండా అదనంగా ఏమన్నా మనం చెప్పాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే వారంలో బుధవారం మరియు శనివారం కూడా మనము ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి పాస్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో ప్రధాన అంశాలు ఏంటి అంటే మనము ఈ క్యాలెండర్ అనేది ఎలా ఉంది, సమ్మర్ క్యాలెండర్ 2026 అనేది మే 1, మే 5, మే 8, 12th మే, తర్వాత 15th మే, 19th మే, 22nd మే, 26th మే, 29 మే, జూన్ 2, జూన్ 5 అండ్ జూన్ 9 వరకు కూడా మనం ఈ కిషోర వికాసం అనే క్యాలెండర్ను ఈ విధంగా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మే 1న మనం ఏం చేస్తాము అంటే పరిచయం అండి. దానిలో భాగంగా మనం గ్రూప్స్ అయితే ఫామ్ చేసాం కదండి, సఖీ గ్రూపులు, యువ గ్రూపులు అనేసి. సో ఈ గ్రూప్స్లో ఉన్న 15 నుంచి 20 మంది మెంబర్స్ని మనం ఒక చోట గ్యాదర్ చేయించి మనం ఏం చేస్తాము అంటే వాళ్ళకి పరిచయం, ఫస్ట్ ఒకరినొకరు ఇంట్రడక్షన్ లాగా అనమాట, ఒకరినొకరు తెలుసుకోవడం మరియు బాల బాలికల సంఘాల లక్ష్యాల గురించి అందరూ తెలియజేస్తామండి. అంతేకాకుండా మే 5వ తారీఖున మళ్ళీ మనం ఇంకొక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తాము. దాంట్లో వచ్చేసి జీవన నైపుణ్యాలు, తర్వాత స్వీయ అవగాహన. సో దీనిలో భాగంగా మనకి ఆ రోజు మనం వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాము అంటే తనను తాను తెలుసుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచే స్వీయ అవగాహన సెక్షన్. అదేవిధంగా మే 8న కూడా మళ్ళీ మనం ఈ మీటింగ్ని అయితే కండక్ట్ చేస్తాం కదా, దానిలో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి పాస్ చేస్తాము అంటే ఆరోగ్య మేళా మరియు ఎనిమియాపై అవగాహన, అంటే రక్తహీనత, కిషోర బాలికల ఆరోగ్య సమస్యల గురించి కూడా వాళ్ళకి మనము కొంత సమాచారాన్ని అయితే తెలియజేస్తామండి. అదేవిధంగా మే 12న అక్కడ ఏం చేస్తామంటే మే 12న మనం వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాము, నా అవసరాలు మరియు మన సవాళ్ళు. దీంట్లో వాళ్ళకి మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తామంటే గ్రామం, పాఠశాల, సమాజంలో పిల్లలు ఎదుర్కొనే వ్యక్తిగత మరియు సమూహ అవసరాలు, సవాళ్ళు అర్థం చేసుకునే సెక్షన్. సో దీంట్లో వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం పాస్ చేస్తామండి. తర్వాత మే 15న సో ఆ రోజు మనము లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యము మరియు HIV. సో ఇక్కడ ఏం చేస్తామంటే వీళ్ళు స్పెషల్గా వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తామండి. HIV గురించి ఒక అవగాహన మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళకి తెలియజేస్తాము. అదేవిధంగా మే 19న ఇక్కడ ఏం చేస్తామంటే చట్టాలపై అవగాహన, వాటి యొక్క ప్రాముఖ్యత. సో POCSO చట్టం, PCMA చట్టం, DV మరియు RTE చట్టాల గురించి వాళ్ళకి ఒక అవగాహన అయితే కల్పిస్తామండి. అదేవిధంగా మే 22 ఈరోజు మనము ఏం చేస్తామంటే ఆర్థిక నిర్వహణ.
సో వాళ్ళకి బ్యాంకు ఖాతా ఎలా తీసుకోవాలి, పొదుపు మరియు సేవింగ్ అలవాట్ల గురించి కూడా వాళ్ళకి తెలియజేస్తారు. అదేవిధంగా మే 26న శారీరక వ్యాయామం ప్రాముఖ్యత. ఇక్కడ మనం క్రీడలు, ఆటలు మరియు యోగా ప్రాముఖ్యత గురించి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి కూడా ఒక అవగాహన కోసం మనం కొన్ని సెక్షన్స్ అయితే కండక్ట్ చేస్తామండి. యోగా ఎలా చేయాలి అనేవి వాళ్ళకి కొంచెం తెలియజేస్తాం, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది అనేది కూడా. అదేవిధంగా మే 29న విద్య మరియు కెరియర్ మార్గదర్శకత్వం. విద్య ప్రాముఖ్యత, కెరియర్ మార్గదర్శకత్వం మరియు నైపుణ్యాల అభివృద్ధి గురించి వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ రోజు తెలియజేస్తారు. తర్వాత వచ్చేసి జూన్ 2న ఈరోజు మనం ఏం చేస్తామంటే స్మార్ట్ ఫోన్ వినియోగం. యాక్చువల్గా ఇప్పుడు ఫోన్ గురించి వాళ్ళకి తెలుసండి, కానీ ఫోన్ యూస్ చేసేటప్పుడు కూడా మిస్యూజ్ చేయకుండా ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ సైబర్ నేరగాల యొక్క వాళ్ళ యొక్క రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి ఎలా మనం సెక్యూర్డ్గా ఉండాలి అనే ఇన్ఫర్మేషన్, సైబర్ భద్రత మరియు ఆన్లైన్ భద్రత అవగాహన గురించి వాళ్ళకి తెలియచేస్తారు. అదేవిధంగా జూన్ 5న ఈరోజు మనము పొగాకు, మద్యం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం. ఇప్పుడు 11 నుంచి 18 వయసు కలిగిన ఆడపిల్లలు, మగపిల్లలకి కూడా మనం ఈ సెక్షన్స్ని కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ వయసులో మంచి చెడు అనేది తెలుసుకోవడంలో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటారండి. చెడు అలవాట్లకి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియచేస్తూ దురవినియోగం మరియు పరిణామాలు, చెడు అలవాట్ల వల్ల వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వాటి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలనేది కూడా మనం అక్కడ వాళ్ళకి తెలియజేస్తాము. తర్వాత జూన్ 9న ఈరోజు మనము పిల్లల గ్రామ సభ. ఇక్కడ ఏం చేస్తామంటే బాల్య వివాహాల నిరోధం, బాలికల భద్రత, విద్యా ప్రోత్సాహం మరియు గ్రామ స్థాయి నిర్ణయాలు. సో ఈ విధంగా కూడా మనం కిషోర వికాసం సమ్మర్ క్యాలెండర్ 2026లో భాగంగా మనం ఇలా మనకి ఇచ్చిన క్యాలెండర్ని బేస్ చేసుకొని మన అంగన్వాడీ పరిధిలో ఉన్న కిషోర బాలికలు మరియు బాలురు అందరినీ కూడా కొన్ని టీమ్స్ కింద ఫామ్ చేసి వాళ్ళకి ఏం చేస్తాం, మనము ఇటువంటి సెక్షన్స్ అన్నీ కండక్ట్ చేస్తూ వాళ్ళకి మనము ఇలా సెక్షన్స్ అన్నీ కండక్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము వాళ్ళకి తెలియచేస్తామండి. ఈ విధంగా కిషోర వికాసం సమ్మర్ క్యాలెండర్ 2026లో భాగంగా మనం మన గ్రామ పరిధిలో ఉన్న అంగన్వాడీ పరిధిలో ఉన్న అందరినీ కూడా కిషోర బాలికల్ని పిలిచి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తామండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.